జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు అంశం ఏమనగా అంటే, ఒక భక్తుడు అడిగిన విషయం, అయ్యా మేము పూజా సమయంలో కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది, దానికి ఏమైనా దోషమా అని చెప్పేసి అడగడం జరిగింది. మరి మనం పూజ చేసే సమయంలో, స్వామికి నివేదన ఇచ్చే సమయంలో కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. అయితే మరి అలాంటి సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దానివల్ల మనకు శుభ ఫలితమా అశుభ ఫలితమా అని చెప్పేసి అడగడం జరిగితే, దానికై నేను ఇచ్చిన జవాబు ఏమనగా అంటే, సహజరీత్యా కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. దాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. అయ్యో ఖరాబ్ అయింది, మీరు చేసిన పూజ అంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అది చాలా తప్పు. కొబ్బరికాయ అనేది సర్వసామాన్యంగా అలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఆ ప్రదేశాన్ని మళ్ళీ శుద్ధి చేసుకొని తిరిగి మళ్ళీ ఒక కొబ్బరికాయని కొట్టి స్వామికి నివేదన ఇవ్వండి. ఎలాంటి పొరపాటు ఉండదు. అది కేవలం వ్యవహార రీత్యా జరిగిపోతూ ఉంటాయి, అలా వదిలేసేయండి, దాన్ని ఏం పట్టించుకోవద్దు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించుకోండి. కొబ్బరికాయ కొట్టినంత మాత్రం కుళ్ళిపోతే చేసిన పూజ చెడిపోయింది అని చెప్పేసి భావించకండి. ఖచ్చితంగా మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ ఆ పూజ యథావిధిగా చేసుకున్నట్లయితే దాని యొక్క పూజా ఫలితం మీకు దక్కుతుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.